రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెన్నారంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలు జరిగాయి. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు దక్కలేదు. కాంగ్రెస్ కార్యకర్తల పేర్లను మాత్రమే తుది జాబితాలో చేర్చారు. దీంతో ఈ పథకానికి అర్హులైన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. గతంలో ఇళ్లు మంజూరు అయ్యాయని చెప్పి ఇప్పుడు మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇండ్లు అని చెప్పి అప్లై చేసుకున్నారు. లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇలా పదుల సంఖ్యలో కూడా ఇల్లు ఇవ్వడం లేదు. మీరు ఏ విధంగా మీరు డ్రామా ఆడుతున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నిరుపేదలకు అర్హులైనటువంటి వాళ్లకు ఇల్లు ఒక్కటి కూడా చెందలేదు. వాళ్ళ పార్టీలో కమిటీ సభ్యులు అని చెప్పి వాళ్ళ పార్టీల నుండి కమిటీ సభ్యులను ఏర్పడి మరొక టీం చేసి వాళ్ళ టీంలకు మాత్రమే ఇల్లు లబ్ధి చేకూరుతుంది. నిజమైన అర్హులకు ఒక్కరికి కూడా ఇల్లు రావడం లేదు.